అసలు ఆ పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే, సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో. అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి. మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం. దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుందని. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప, నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన.